వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఏం చేస్తారండి వీళ్ళు? ఇక్కడ పేరా, ఇది ఇలా పెడితే ఇండికేషన్ పేరా అని. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి, చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దేనికండి వీళ్ళు? ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. చూడండి అక్కడ ఏముందో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ నార్జో 20 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీని ఫీచర్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉంటుంది, లుక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ అన్బాక్సింగ్ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ రియల్మీ నార్జో 20 Pro మొబైల్ నేను సాటర్డే రోజు అన్బాక్సింగ్ చేయాలి, నాకు ఫ్లిప్కార్ట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. కాకపోతే ఆ రోజు రాలేదు, మేబీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమో అని వదిలేస్తాను. సండే రోజు మార్నింగ్ మాత్రం అరైవింగ్ టుడే అని చూపిస్తుంది, కానీ నేను దగ్గరలో మాకు 20 kilometers దూరంలో రామగూడెం ఉంటుంది, అంటే నేను ఉండే లొకేషన్ దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళి ఈ కార్ట్ కొరియర్ వాళ్ళని అడిగాను. సో ఇది ఇంకా రాలేదండి, ఇంకో 2 days పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నాను. కాకపోతే ఫ్లిప్కార్ట్ యాప్లో మాత్రం నాకు అరైవింగ్ టుడే అనే చూపిస్తుంది, అంటే నిన్న మార్నింగ్ వరకు. సో మధ్యాహ్నం 2 o'clockకి 1:30 ఆ టైంలో నేను ఫ్లిప్కార్ట్ సపోర్ట్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ కూడా పెట్టాను, ఇష్యూ ఏంటి, ఇష్యూ రిజాల్వ్ చేయండి త్వరగా అని చెప్పి. చాలామంది సపోర్ట్ కూడా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ కొంతమంది మాత్రం దీన్ని నేను ఏదో సీన్ క్రియేట్ చేస్తాను అని చెప్పి కింద కామెంట్స్లో రాశారు ట్విట్టర్లో. సో యాక్చువల్గా మీ ఫోన్కి కానీ మీకు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మమ్మల్ని ట్యాగ్ చేసి మాకు సపోర్ట్ చేయమన్నప్పుడు మేము ఆయా కంపెనీని ట్యాగ్ చేసి వీళ్ళకి హెల్ప్ చేయండి అని మీకు సపోర్ట్ చేస్తే మీకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అదే మాకు సంబంధించిన ప్రాబ్లమ్ని మేము ట్విట్టర్లో రేజ్ చేసినప్పుడు మాత్రం సీన్ క్రియేట్ చేసినట్టు ఎలా అవుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీకు హెల్ప్ చేస్తేనేమో హెల్ప్ చేసినట్టు, మాకు ప్రాబ్లం అయితే రాకూడదా? ప్రాబ్లం రాదా? మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ట్విట్టర్లో అడగకూడదా? అఫ్కోర్స్ చాలామంది అడుగుతున్నారు, మాకు కూడా చాలా ప్రోడక్ట్ లేట్గా వచ్చినాయి, సో దీన్ని మేమేమైనా చేస్తున్నామా సీను, ఎందుకు ఇలా చేస్తున్నారని. మీకు ప్రోడక్ట్ లేట్గా వచ్చింది అనుకోండి, అది మీ పర్సనల్ ప్రోడక్ట్ అవుతుంది. అది ఒక 2 రోజులు లేట్ వచ్చినా పర్లేదు, లేకపోతే 1 రోజు లేట్ వచ్చినా పర్లేదు. కాకపోతే అది మీకు పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కాకపోతే మాకేంటంటే ఇది కాంపిటీషన్ వరల్డ్, 17,000 రూపాయలు దీని మీద నేను ఇన్వెస్ట్ చేశాను, కొన్నాను. నా కంపెనీలు ఏం పంపించలేదు, కంపెనీ లేట్గా పంపించిన అది ఎప్పుడు అన్బాక్సింగ్ చేసినా కానీ నాకు పెద్ద ఫీలింగ్ అయితే ఉండేది కాదు. ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు వచ్చే 10-15 వేలని దీంట్లో తీసుకొచ్చి, యూట్యూబ్ ద్వారా తీసుకొచ్చి, సో దీంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నాను. అయినా కానీ నాకు ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయకపోతే ఇంకా మీరు దాన్ని ఎలా అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. సీన్ క్రియేట్ చేస్తున్నాను అని అడుగుతున్నారు. సో ఎనీవేస్, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఎవరైనా సరే అన్బాక్సింగ్ ముందు చేయాలనే వెయిట్ చేస్తారు. ఎందుకంటే మాకు ఎలా కంపెనీల నుంచి సపోర్ట్ ఉండదు. అట్లీస్ట్ మేమన్నా ముందు చేద్దామని ఇన్వెస్ట్ చేసుకొని చేస్తున్నప్పుడు ప్రాబ్లం రైజ్ అయినప్పుడు ట్విట్టర్లో రైజ్ చేస్తే ఇష్యూ ఏంటనే నాకైతే అర్థం కావట్లేదు. ఆ ప్లాట్ఫామ్ ఉన్నదే హెల్ప్ కోసం, సపోర్ట్ కోసం కదా. సో ఇలాంటప్పుడు మీరు దాన్ని సీన్ చేయడంలో నాకైతే క్లారిటీ అయితే లేదు. సో ఎనీవేస్, ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్తాను. ప్రాబ్లం నాకు ఫ్లిప్కార్ట్తోనే, ఫోన్తో కాదు. 15,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. సో ఎనీవేస్, దీన్ని ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేస్తాను. బాక్స్ పైన మనకి నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాశారు. అన్ని కంపెనీలు లేగే రాస్తున్నాయి. మరి నెంబర్ 1 అన్నీ ఉన్నప్పుడు మరి నెంబర్ 2, నెంబర్ 3 అంటే నాకైతే అర్థం కావట్లేదు. పైన మనకి నార్జో 20 Pro అని రాసింది, రియల్మీ బ్రాండింగ్ ఉంది, అలాగే సైడ్ కూడా రియల్మీ 20 Pro అని రాస్తుంది. అలాగే బాటమ్ సైడ్ ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారో, అలాగే బాక్స్ కంటెంట్స్, అలాగే దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా వీళ్ళు రాశారు. ఇది మనకి రియల్మీ కంపెనీకి సంబంధించిన ఒప్పో ప్లాంట్స్లో తయారవుతున్నట్టు కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ అనేది దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ రాశారు. ఈ ఫోన్లో ఉన్న ఏదన్నా మేజర్ హైలైట్ ఉందంటే అది 65 watts సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. 15,000 రూపాయల బడ్జెట్లో ఇది యాక్చువల్గా పాసిబుల్ కాదనుకున్నాం, కాకపోతే వీళ్ళు 15,000 రూపాయల బడ్జెట్లో మాత్రం తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మనకి హీలియో G95 ప్రాసెసర్, అలాగే 90Hz డిస్ప్లే, అలాగే 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్. ఇది 2 కెమెరాలు ఉన్నా లేనట్టే. అలాగే బాటమ్ సైడ్ మనకి దీనికి సంబంధించిన సార్ వాల్యూస్ కూడా ఇక్కడ రాస్తున్నాయి చూడండి. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.990 watts per kg ఉంది, అలాగే బాడీకి 0.934 watts per kg ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం థ్రెషోల్డ్ వాల్యూ మనకి 1.6 ఉంటుంది, దానికంటే బిలోగానే ఉండాలి హెడ్ కానీ బాడీ కానీ. సో ఇది యాజ్ పర్ ది స్టాండర్డ్స్ ఉంది. కాకపోతే బాడీ సార్ వాల్యూ మనకి జనరల్గా అన్ని ఫోన్స్లో 0.4, 0.3, 0.5
ఆ మధ్యలో ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం 0.934 ఉంది, కొంచెం ఎక్కువగానే ఉంది బాడీ సారీ వాల్యూ అనమాట. సో ఇది కొంచెం ఎక్కువగానే ఉంది, కాకపోతే థ్రెషోల్డ్ వాల్యూ కంటే బిలోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇక దీంట్లో మనకి 2 కలర్స్ తీసుకొచ్చారు, అలాగే 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. బేస్ వేరియంట్స్ మాత్రం ఎంతమంది దొరికిందో నాకైతే క్లారిటీ లేదు. నాకైతే రియల్మీ ప్లాట్ఫామ్లో దొరకలేదు, అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా నాకైతే దొరకలేదు. ఓన్లీ నాకు 8+128 మాత్రమే దొరికింది. 6+64 మనకి 15,000 రూపాయలు, అలాగే 8+128 మాత్రం 17,000 రూపాయలు పెట్టారు. నేను తీసుకుంది మాత్రం బ్లాక్ నింజా కలర్, ఇంకోటి వైట్ కలర్ కూడా ఏదో ఒకటి ఉన్నట్టుంది. సో ఎనీవేస్ ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇంకొక చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో మనకు ఒక టీపీ కేస్ ఉంటుంది. ఇది సాఫ్ట్ సిలికాన్ కేస్ అనమాట. మంచి క్వాలిటీ పౌచ్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం ఇది టెంపరీ సొల్యూషన్ కోసం మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి ఉన్నాయి. అలాగే ఇక లోపల మనకి ఫోన్ ఉంది. ఈ ఫోన్ కాసేపు పక్క పెడదాం. తర్వాత లోపల మనకి ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంది. ఇది మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్ అనమాట. అయితే ఇందులో ఒక పాయింట్ మాత్రం మీరు నోటీస్ చేయండి. దీంట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ రేటింగ్స్ మాత్రం 5 volts into 2 amperes అంటే 10 watts, అలాగే 10 volts into 6.5 amps అంటే 65 watts. ఇవి రెండు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ ఛార్జర్తో మీరు వేరే ఫోన్లు ఈ బిట్వీన్లో ఏమైనా ఛార్జ్ చేయాలనుకుంటే, అంటే 18 watts కావచ్చు, 20 watts కావచ్చు, 27 watts కావచ్చు, 30 watts కావచ్చు, 33 కావచ్చు, 50 కావచ్చు, 55 కావచ్చు, ఇలాంటి ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే దీంట్లో లేవు. అయితే 10 watts లేదంటే 65 watts ఇవి రెండు మాత్రమే దీంట్లో సపోర్ట్ అయితే చేస్తాయి. అలాగే దీంతో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఇది మనకి Type-C కేబుల్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక లోపల మనకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇవన్నీ మనం పక్క పెట్టిద్దాం. ఇంకా ఫోన్ ఒకసారి చూద్దాం. ఫోన్ ఒక చిన్న ప్లాస్టిక్ పౌచ్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకు ఉంది మాత్రం బ్లాక్ నింజా కలర్ అనమాట. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఒక వి షేప్లో యారో షేప్ లాగా మనకి స్క్రోల్ అవుతున్నట్టు ఉంది. కొంచెం చూడటానికి మాత్రం మంచి ఫినిషింగ్ అయితే వీళ్ళు ఇచ్చారు. అఫ్కోర్స్ ఇది ప్లాస్టిక్ బ్యాకే, ప్లాస్టిక్ ప్యానల్ యూజ్ చేశారు, కానీ మంచి ఫినిషింగ్ అయితే వీళ్ళు ఇచ్చారు. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా, కొంచెం షైనీగా కూడా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓవరీ చూద్దాం. ఆ తర్వాత ఫోన్ని బూట్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. మెయిన్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే రైట్ సైడ్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఇది పవర్ బటన్ ప్లస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ బ్రేకర్స్ ఉన్నాయి. అలాగే సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మనకి యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ టైం పెట్టుకోవచ్చు. అలాగే డ్యూయల్ ఓల్టీ కూడా ఇది సపోర్ట్ చేస్తుందని అర్థము. అలాగే టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మాత్రం వీళ్ళు స్కిప్ చేశారు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ ఫోన్లో. ఇక బాటమ్ సైడ్ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే సింగిల్ స్పీకర్ గ్రిల్, అలాగే మనకి Type-C పోర్ట్ ఉంది. అలాగే ఒక మెయిన్ మైక్రోఫోన్ అయితే ఉందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి పంచ్ హోల్ కట్అవుట్తో టాప్ లెఫ్ట్లో ఫ్రంట్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ నార్జో 20 ప్రోలో మనకి 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అలాగే ఈ డిస్ప్లే మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొడక్ట్ చేశారు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3 ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ ప్యానల్ని వీళ్ళు ఇచ్చారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి MediaTek Helio G95 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 12 nanometer మీద ప్రాసెస్తో బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్ అనమాట. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.05 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Mali G76 MC4 గ్రాఫిక్స్ని యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్, 4 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది Samsung ISL బ్రైట్ GM2 సెన్సార్ని యూజ్ చేస్తారు. అపర్చర్ f1.8 ఉంటుంది. అలాగే 4K 30 FPS సపోర్ట్ చేస్తుంది. అలాగే 1080 30 అలాగే 60 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్ 190 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. ఇక మూడోది 4వ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో 2 మెగాపిక్సెల్ డెప్త్ లాగా వీటిని ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది డ్యూయల్ సెల్ బ్యాటరీ, 65 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ రియల్మీ UI వర్షన్తోనే ఇది వస్తుంది అనమాట. సో ఇవి దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్లో ఉన్న రియల్మీ UI ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది డిఫాల్ట్గా మనకు ఒక ఆప్ డ్రాయర్తో కూడా వస్తుంది. అండ్ దీంట్లో బ్లోట్వేర్ కూడా చాలా తక్కువగానే ఇచ్చారు. మినిమల్ బ్లోట్వేరే ఇచ్చారు వీళ్ళు. కొన్ని యాప్స్ మాత్రమే ఉన్నాయి. ఫేస్బుక్, అలాగే WPS ఆఫీసు, యూట్యూబ్ మ్యూజిక్ ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ టు రియల్మీ UI ఇది మనకి అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ గూగుల్కి సంబంధించిన యాప్స్, అలాగే రియల్మీకి సంబంధించిన యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి ఎక్స్ట్రాగా. సో వాటిని కూడా మనం కావాలనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. గూగుల్ వన్ లాంటిది, అలాగే రియల్మీకి సంబంధించిన రియల్మీ లింక్ కావచ్చు,
రియల్మీ స్టోర్ కావచ్చు, ఇవి కూడా మనం కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ ఇలాంటివి అయితే 1-2 బ్లోట్వేర్ యాప్స్ అయితే ఇచ్చారు, చాలా తక్కువగానే ఇచ్చారు, కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో మనకి రికమెండేషన్స్ అయితే వీళ్ళు ఇస్తారు, అంటే యాడ్స్ అయితే మనకి డిస్ప్లే అయితే చేస్తారు. ఇప్పుడు మనం ఒకసారి అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. నేను ఆల్రెడీ ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి చూశాను, ఒక అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. 190 MB వరకు అయితే ఈ అప్డేట్ని వీళ్ళు తీసుకొచ్చారు. మేబీ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లాంటివి ఏమైనా వీళ్ళు యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒకసారి మన స్టోరేజ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే అవుట్ ఆఫ్ 128 GB మనకి నియర్లీ 122 GB ఖాళీగా ఉంది. 14 GB మాత్రం మనకి ఇది అరౌండ్ ఓఎస్ కింద ఆక్యుపై అయితే చేసుకుంది అనమాట. నియర్లీ ఒక 122, 123, 124 అంతవరకు అయితే మీకు ఫ్రీగా అయితే ఉంటుంది. సో మీరు కావాల్సింది పెట్టుకోవచ్చు. అండ్ సపరేట్గా మీకు SD కార్డ్ స్లాట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 512 GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక దీంట్లో నేను కొన్ని యాప్స్ కూడా ఇన్స్టాల్ చేశాను, ఒక 3 యాప్స్. మెయిన్ మనకి మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ, అంటే గూగుల్ కెమెరా దీంట్లో సపోర్ట్ చేస్తున్నా లేదనేది ఈ యాప్ డిసైడ్ చేస్తుంది. సో దీంట్లో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ మీకు అన్ని గ్రీన్ టిక్స్ అయితే కనిపిస్తున్నాయి. సో గ్రీన్ టిక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది మీకు గూగుల్ కెమెరా 100% వర్క్ అయితే అవుతుందని అర్థం అనమాట. రా సపోర్ట్ కూడా వీళ్ళు ఇచ్చారంటే ఖచ్చితంగా గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్, అంటే మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ 1 లేదా 2 కెమెరాలు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి, ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. 100% వర్క్ అవుతుంది, కాకపోతే కొంచెం వర్క్ చేయాలి. సో దాన్ని కొంచెం మాడిఫై చేసి మీకు సెట్టింగ్స్ అనేది రేపు లేదా ఎల్లుండి మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. ఇక రెండోది DRM ఇన్ఫో. ఇదేంటంటే మనకి ఆన్లైన్ కాంటెంట్, అంటే OTT ప్లాట్ఫామ్స్లో అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో మనకి ఫుల్ హెచ్డీలో మూవీస్ మనం చూడొచ్చా లేదా అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, సెక్యూరిటీ లెవెల్ మనకి L1 అని ఉంది, అంటే ఖచ్చితంగా మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిలో ఫుల్ హెచ్డీలో మూవీస్ కూడా మీరు చూసుకోవచ్చు అని అర్థం. ఇక మూడోది CPUZ. ఇది మనకి ఇందులో ఎన్నెన్ని సెన్సార్స్ ఇచ్చారు, ఏమైనా స్కిప్ చేశారు అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అఫ్కోర్స్ ఇది ఒక మంచి మిడ్ రేంజ్ మొబైల్ కాబట్టి అన్ని రకాల సెన్సార్స్ అయితే వీళ్ళు ఇచ్చారు, ఏది కూడా స్కిప్ అయితే చేయలేదు. సో ఓవరాల్గా ఇంటర్ఫేస్ అండ్ ఫీచర్స్ మాత్రం చాలా చాలా బాగుంది. అలాగే ఇది మనకి డార్క్ మోడ్ ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే 90 Hz రిఫ్రెష్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు ఒక మంచి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే కనిపిస్తుంది UI పరంగా అనమాట. సో బాగానే ఉంది, ఖచ్చితంగా ఒక మంచి గుడ్ లుకింగ్ UI ని వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక దీంట్లో నేను ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చాను, అంటే నేను ఎన్రోల్ చేశాను. ఒకసారి చూద్దాం మనం ఇది ఎంత స్పీడ్గా వర్కౌట్ అయితే అవుతుంది అనేది. చూసారు కదా, ఫింగర్ ప్రింట్ మాత్రం చాలా స్పీడ్గా ఉంది. మీరు జస్ట్ టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఇది అన్లాక్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఈ పవర్ బటన్ అలాగే ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో ఇది మనకి 2 రకాలుగా యూజ్ అవుతుంది. టచ్ చేస్తేనేమో మీకు ఫింగర్ ప్రింట్, అలాగే పుష్ చేస్తేనేమో అంటే ప్రెస్ చేస్తేనేమో మీకు ఇది పవర్ బటన్ లాగా అయితే యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో నేను ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను, అది కూడా మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. నేను ఓన్లీ ఈ రైట్ హ్యాండ్ తంబు మాత్రమే ఇచ్చాను, సో అందుకని ఈ 4 ఫింగర్ యూజ్ చేద్దాం. సో చూసారు కదా, వెంటనే ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్ హోమ్ స్క్రీన్ మీద వెళ్ళే ఆప్షన్ని డిజబుల్ చేస్తాను. సో మీరు జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే సరిపోతుంది. కావాలంటే మీరు ఎనబుల్ కూడా చేసుకోవచ్చు. చాలా స్పీడ్గా ఉంది, వెంటనే రియాక్ట్ కూడా అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా స్పీడ్గా కూడా ఉంది. చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక దీంట్లో మనకి మేజర్గా కావాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. కెమెరా డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే డిఫాల్ట్ మనకి రియల్మీ యూఐకి సంబంధించిన ఏదైతే కెమెరా ఉంటుందో అన్ని రకాల ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, వీడియో మోడ్, నైట్ స్కేప్ మోడ్, ఇలాంటి అన్ని రకాలుగా ఉంటాయి. అలాగే 48 మెగాపిక్సెల్కి సపరేట్గా వీళ్ళు ఒక మోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీడియో రికార్డింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇది మీకు 4K at 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. కానీ 1080లో మాత్రం 30 అలాగే 60 మీకు కావాల్సినట్టుగా మీరు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఓన్లీ 1080లో మాత్రమే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక దీంట్లో డిస్ప్లే క్వాలిటీ ఒకసారి చూద్దాం. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇది 6.5 ఇంచెస్ IPS ప్యానల్, అలాగే ఇది మీకు HDR సపోర్ట్ లాంటివి ఏమి ఇవ్వలేదు, కానీ మంచి బాగుంది. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ స్పీకర్ కూడా లౌడ్గానే ఉంది. కాకపోతే డ్యూయల్ స్పీకర్స్ అయితే కాదు, కానీ పర్లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. మనకి జనరల్గా అన్ని ఫోన్స్లో కూడా సింగిల్ స్పీకర్ కదా ఉండేది. సో బాగానే ఉందన్నమాట. ఇప్పుడు దీంతో నేను కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా తీసాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి.
కదా, ఇది రియల్మీ 7 ప్రోకి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. అలాగే దీంట్లో అన్ని రకాల ఫీచర్స్ అయితే బాగున్నాయి. ఫోన్ గురించి ఎలాంటి ఇష్యూ అయితే లేదు, మంచిగానే వీళ్ళు తీసుకొచ్చారు. ఫ్లిప్కార్ట్తో కొంచెం ఇష్యూ అయితే ఉందన్నమాట. సో ఇది ఇనీషియల్ ఇంప్రెషన్ సంబంధించిన వీడియో. అతి త్వరలో దీనికి సంబంధించిన గూగుల్ కెమెరా అలాగే ఫుల్ రివ్యూ ఇవన్నీ కూడా మీకు షార్ట్ టైంలోనే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.